ఐదేళ్ల పాలనలో బీసీలను అణగదొక్కి అక్రమ కేసులతో వేధించిన జగన్ ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేపడతారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24% కోత వేశారని మండిపడ్డారు. 50% ఉన్న బీసీల్లో ఒక్కరు కూడా యూనివర్సిటీ వీసీలుగా పనికిరాలేదా జగన్ అని నిలదీశారు. బలహీన వర్గాల్ని మరోసారి మోసం చేసేందుకే జగన్ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తేబోతున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశారు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా.